జై శ్రీరామ్ మహాకవి గురుజాడ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. ఇప్పుడు ఏం చేస్తున్నారా? రామాలయంలోంచి కూడా అయోధ్య రామాలయంలోంచి 200 కోట్లు కొట్టేశారు. ఆ? ఇక్కడ నా రామ్ దర్బార్లో ఒకడు వచ్చి కూర్చొని నా ఇల్లు కాజేశాడు. రాముడి మీద భయం పోయిందిరా. కష్టం రా, సంకనాకపోతారు. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అన్నాడు ఆయన. వీళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బులు ప్రేమించుమన్నా స్కాములు అన్నవి పెంచమన్నా. వట్టి మాటలు కట్టిపెట్టోయి, గట్టిమేలు తలపెట్టుబోయి, పిచ్చి మాటలు మాట్లాడబోయి, పెద్ద స్కాములు చెయ్యబోయి. పాడి పంటలు పొంగి పొరులే దారిలో నువ్వు పాటు పడబోయి. ఆహా, పాడి పంటలు ఏమిట్రా? ఇల్లు కబ్జాలు చేయబోయి, మంచి మాటలు మాట్లాడి దారిలో గోతులు తీయబోయి, జనాలు పడిపోవడానికి. తిండి కలిగితే కండ కలదోయి, కండ కలవాడేను మనిషోయి. తిండి అవతల వాళ్ళ తిండి కొట్టేసి మందు తాగబోయి, మాంసం ముక్క మింగబోయి. బాగా కండ బలిస్తే ఇంకొన్ని స్కాములు చేయొచ్చోయ్. ఈ శిరోమణి మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అన్నాడు ఆయన. ఈ వీళ్ళు ఏమంటున్నారు? హాయిగా ఏసీలో కూర్చోబోయ్, బీరు కొట్టి దేశాన్ని మొత్తం ముంచేబోయ్, దొరికినోడిని వేసుకోబోయ్, జల్డుకొని కళ్ళలెల్ల నేర్చుకు దేశ సరుకులు నించనోయ్. దేశ సరుకులు నించనోయ్ కాదు, ఇంట్లో స్కాములు చేసి అవతల వాళ్ళ ఇల్లు కబ్జాలు చేసి దొంగ పత్రాలు పెట్టి మాయమాటలు చెప్పి ఆడవాళ్ళ ఆస్తుల్ని కొట్టేసి దేశ సరుకులు నించవు. అన్ని దేశాలకు అమ్మవలనోయ్, దేశ సరుకులు అమ్మవలనోయ్. డబ్బు తేలేనెట్టి నరులకు కీర్తి సంపదలు అబ్బబోయ్. ఆహా, డబ్బు దొంగలించుకున్నా ఏం పర్వాలేదోయ్. మన దేశం లెవెల్లో కూడా పెద్ద పెద్ద లీడర్లు కూడా ఉన్నారు, మొత్తం కబ్జాలు చేసి కూర్చున్నారు. వాడు హాయిగా కొంతకాలం తిహార్లో ఉండాల్సి వస్తుంది, కానీ అక్కడ కూడా 5 స్టార్ ఇస్తున్నారండి. సో ఏం భయపడకోయి, శుభ్రంగా ముంచబోయి దేశాన్ని, కీర్తి సంపదలు అబ్బబోయి. వెనుక చూసిన కార్యమేమో అంటే భయపడకోయి స్కామ్ చేయడానికి. మంచి గతము కొంచెమోనోయ్, స్కాములు చాలా చేసే పర్వాలేదు, ఏమైంది నీకు? అప్పుడు అలా జైలుకి పోయి వస్తూ ఉండాలి, వాటిని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. మందగించిన ముందు అడగోయ్, వెనుక పడితే స్కాములు చేయకపోతే ఎట్లా రా, నిద్ర పట్టదు రోయ్.